తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిన రోజు జూన్ 2. కలలో కూడా సాధ్యం కానిదని అనుకున్న అద్భుతం జరిగిన రోజు జూన్ 2. ఈ రోజున 2014లో తెలంగాణ రాష్ట్రం అధికారికంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ నుండి విభజన ద్వారా తెలంగాణ ఏర్పడింది. ఈ రోజును తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ తెచ్చిన ఘనత మాదే అంది. మీ గొప్పేమీ లేదు, ఇచ్చింది సోనియమ్మ, మా కాంగ్రెసే అని చెప్పి ముందటి కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీలిచ్చి ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి నేనే చేశాను, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం అని పదే పదే చెబుతూ ఉంటారు. తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్ 1. కానీ హైదరాబాద్కు గ్రామీణ ప్రాంతాలకు మధ్య తేడా ఉంది. అక్కడే సమస్యలు వస్తున్నాయి. 11 ఏళ్లలో పాలకులు ఈ తేడాను తగ్గించగలిగారా లేదా అన్నదే కీలకం. లెక్కల్లో చూస్తే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడినప్పటి నుంచి 2025 వరకు గత 11 ఏళ్లలో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, సాంకేతికత, వ్యవసాయం, రాజకీయ రంగాల్లో ఈ అభివృద్ధి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం దేశ సగటు కంటే తక్కువగా ఉండగా 2023-24 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 3.5 లక్షలకు చేరింది. ఇది జాతీయ సగటు కంటే 2 రెట్లు ఎక్కువ. జాతీయ సగటు తలసరి ఆదాయం 1,83,000 మాత్రమే. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2023-24లో 200% వృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు రైతులకు, సామాన్య ప్రజలకు అందాయి. ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, నేతన్న బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ వంటి పథకాలు అమలయ్యాయి. ఈ పథకాలు కొంతవరకు పేదలకు ఉపయోగపడినా ఎక్కువ శాతం నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పరిగణించే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది. దీని ద్వారా రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం గణనీయంగా మెరుగైంది. భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కానీ బ్యారేజీల్లో సమస్యలు రావడం, పిల్లర్లు కుంగిపోవడం వంటివి మైనస్గా మారి కాళేశ్వరంతో లక్షల కోట్ల అప్పు మాత్రం మిగిలింది. ప్రజలకు ఒరిగిందేమీ లేదు, కేసీఆర్ కుటుంబం మాత్రం లాభపడింది అనేవారు ఉన్నారు. 2024-25లో 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ, రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది. కారణాలు ఏమైనా ఇంకా అందరికీ అందలేదని నిరాశ పడుతున్నవారు ఉన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నమాట వాస్తవమే అయినా జిల్లాల మధ్య, ప్రజల మధ్య తలసరి ఆదాయంలో తీవ్ర అంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పేదలు పేదలుగానే ఉన్నారు, సంపద కొంతమంది చేతిలోనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టినా ఇప్పటికీ అవి అందక తీవ్ర దారిద్ర్యంలో మగ్గుతున్నవారు ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధి తిరోగమనంలో ఉందని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, అభివృద్ధి మందగించిందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. మూసీ పునర్జీవం దగ్గర నుంచి 4th సిటీ వరకు చాలా ప్రణాళికలు ప్రకటించారు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాల మధ్య అసమానతలు, ఆర్థిక సవాళ్లు వంటి అంశాలను పరిష్కరించడం ద్వారా మరింత సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రస్తుత పాలకులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకు జరిగిన మేలు కంటే రాజకీయ పార్టీలు పొందిన ప్రయోజనం ఎక్కువ అనుకోవచ్చు. తామే తెలంగాణ తెచ్చామని బీఆర్ఎస్ దాదాపుగా 10 ఏళ్ల పాటు పాలన చేసింది. తామే తెలంగాణ ఇచ్చామని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పదవులు అందుకుంది. నేనే అభివృద్ధి చేశా అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ ఉంటారు. అయితే తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందా అంటే జవాబు దొరకదు. ప్రజల మధ్య అంతరాలు తగ్గలేదు, నిరుద్యోగం తాండవిస్తోంది. దానికి కారణం రాజకీయమే. తెలంగాణ ఏర్పాటు వల్ల రాజకీయంగా లాభం పొందిన పార్టీలు ప్రజాకోణంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి. రాజకీయంగా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఏర్పాటు వల్ల ఉన్నత స్థానానికి చేరింది. అయితే ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అవకాశం పొందింది, కానీ నిలబెట్టుకుంటుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ బీజేపీ గ్రాఫ్ మాత్రం పెరిగింది. చంద్రబాబు నాయుడు సైతం టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అధికారంలో ఎవరు ఉన్నా ఉచిత పథకాలంటూ ప్రజాధనం వ్యర్థం చేసే బదులు అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తే చాలు. వృద్ధులకు, వైకల్యం ఉన్నవారికి మాత్రం పెన్షన్ ఇచ్చి అభివృద్ధిపై దృష్టి సారించి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తే తెలంగాణ నిజమైన అభివృద్ధి చెందిన రాష్ట్రం అవుతుంది.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.